శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. నవమ స్కంధంలో ఉన్నాం. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి వివరిస్తున్న భాగవత గాథలను నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు రామాయణ ఇతివృత్తం మొత్తం చెప్పారు. ఇక్ష్వాకు వంశాన్ని గురించి తెలియచేస్తూ శ్రీరామచంద్రుని చరిత్రను తెలిపి, ఎవరైతే ఆ రామనామాన్ని ఎల్లవేళలా భజిస్తారో గత జన్మ పాపాల నుంచి కూడా విముక్తులవుతారు అని చెప్పి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో తర్వాత శ్రీరామచంద్రుని తర్వాత ఇక్ష్వాకు వంశం ఎలా కొనసాగింది అన్నది చెప్తున్నాను విను అనే తర్వాత వృత్తాంతాన్ని కొనసాగించారు. ఆ శ్రీరామచంద్రుని కుమారుల్లో ఒకడు కుశుడు అని చెప్పాను కదా. కుశుని కుమారుడు అతిథికి నిషధుడు జన్మించాడు. నిషధుని కొడుకు నభుడు. నభుని కుమారుడు పుండరీకుడు. పుండరీకునకు క్షేమధన్వుడు కలిగాడు. క్షేమధన్వునికి దేవానీకుడు అనే కుమారుడు జన్మించాడు. దేవానీకునికి అహీనుడు. అహీనునికి పారియాత్రుడు. పారియాత్రునకు బలుడు జన్మించారు. బలుని కుమారుడు చెలుడు. చెలునికి సూర్య అనే అంశతో వజ్రనాభుడు జన్మించాడు. వజ్రనాభునికి శంఖణుడు. శంఖణునికి విధృతి. విధృతికి హిరణ్యనాభుడు జన్మించారు. ఆ హిరణ్యనాభుడు జైమిని మహాముని శిష్యుడైన యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర ఆధ్యాత్మ యోగాన్ని అభ్యసించి పాప విముక్తుడై యోగచర్యుడయ్యాడు అని. హిరణ్యనాభుని కుమారుడు పుష్యుడు. పుష్యుని కుమారుడు ధ్రువసంధి. ధ్రువసంధి కుమారుడు సుదర్శనుడు. సుదర్శనునికి అగ్నివర్ణుడు. అగ్నివర్ణునికి శీఘ్రుడు జన్మించారు. శీఘ్రునికి మరువు అనే రాజశ్రేష్ఠుడు జన్మించాడు. ఆయన ఇప్పుడు రాజయోగ సిద్ధుడై కలాపము అనే గ్రామంలో ఉంటున్నాడు ఇప్పుడు అనే. కలియుగాంతం వరకు సూర్యవంశం కొనసాగుతుంది. కలియుగాంతంలో ఈ సూర్యవంశం నశించిపోతుంది. అప్పుడు ఈ మరువు కలాపం అనే గ్రామంలో ఉన్న మరువు తిరిగి సూర్యవంశాన్ని పునరుద్ధరిస్తాడు. మరువు కుమారుడు ప్రశశ్రుతుడు. అతని కుమారుడు సంధి. ఈ సంధికి ఆమర్షణుడు జన్మించాడు. ఆమర్షణునికి మహస్వంతుడు జన్మించాడు. మహస్వంతుని కుమారుడు విశ్వసాహువుడు. విశ్వసాహుని కుమారుడు బృహద్బలుడు. ఈ బృహద్బలుడు మహాభారత సంగ్రామంలో పాల్గొన్నాడు దుర్యోధను వైపు. ఆ బృహద్బలుని భారత యుద్ధంలో నీ తండ్రి అభిమన్యుడు సంహరించాడు అని ఇక్ష్వాకు వంశాన్ని గురించి మహాభారత యుద్ధం దాకా జరిగిన అందరి చరిత్ర తిప్పి ఇంకా ఏమంటున్నారంటే సుఖమహర్షి ఇంకా రాబోయే రాజులు ఎలా ఉంటారు అన్నది కూడా నీకు చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మహర్షులు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసిన వాళ్ళు కదా. రాబోయేది భవిష్యత్తులో ఏ రాజులు ఎలా జన్మిస్తారు, ఎలా పరిపాలిస్తారు అన్నది నీకు నేను చెప్తాను అని సుఖ మహర్షి అన్నారు. పరగనిక్ష్వాకుడును బృహద్బలుడు మొదలు దుదయుగాక రాజుల తోడు తోడ నెరుగ చెప్పితి నీ వారిని ఇంక మీద బుట్టగలి వారి చెప్పేద భూవరేంద్ర. ఓ రాజా, నువ్వు అడిగినట్లుగా ఇక్ష్వాకుడు మొదలు బృహద్బలుడు చివర అక్కడ దాకా సూర్యవంశ వృత్తాంతాన్ని చెప్పాను కదా. ఇంతవరకు చెప్పాను. ఇక మీదట పుట్టబోయే వాళ్ళ సంగతిని వివరిస్తాను, సావధానంగా వినాల్సింది అని. ఇక ముందర అంటే పరీక్షన్ మహారాజు తర్వాత జరగబోయే ఇక్ష్వాకు వంశ చరిత్రని, భవిష్యత్తులో జరగబోయే చరిత్రని సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. ఆ బృహద్బలునికి బృహద్రణుడు జన్మిస్తాడు. బృహద్రణునికి ఉరుక్షతుడు. ఉరుక్షతునికి వత్సప్రీతుడు. వత్సప్రీతునికి ప్రతివ్యోముడు. ప్రతివ్యోమునకు భానుడు. భానునికి సహదేవుడు జన్మిస్తారు. సహదేవునికి బృహదస్సుడు జన్మిస్తాడు. బృహదస్సునికి భానుమంతుడు. భానుమంతునికి ప్రతీకాశ్వుడు. ప్రతీకాశ్వునికి సుప్రతీకుడు.
సుప్రతీకునికి మేరుదేవుడు జన్మిస్తారు. మేరుదేవునికి సునక్షత్రుడు, సునక్షత్రునికి రుక్షకుడు, రుక్షకునికి అంతరిక్షుడు, అంతరిక్షునకు సుతపుడు, సుతపునికి అమృతజిత్తు జన్మించనున్నారు. అమృతజిత్తుకు బృహద్వాజి, బృహద్వాజికి బర్హి, బర్హికి ధనంజయుడు, ధనంజయునకు రణంజయుడు, రణంజయునకు సృంజయుడు, సృంజయునికి శాక్యుడు, శాక్యునికి శుద్ధాదుడు, శుద్ధాదునికి లాంగలుడు, లాంగలునికి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకు క్షుద్రకుడు, క్షుద్రకునికి రుణకుడు, రుణకునికి సురథుడు, సురథునకు సుమిత్రుడు అనేవారు జన్మిస్తారు. సుమిత్రుని తర్వాత సూర్యవంశం అనేది ఉండదు. బృహద్బలుని అనంతరం జన్మించే వాళ్ళందరూ వీళ్ళు అని సుఖమహర్షి చెప్పి ఇంకా ఇలా అంటున్నారు. ధన్యుడా ఇక్ష్వాకు తననీయుడవు నీమి యాగమాచరింపగోరి యావశిష్టు నార్త్విజ్యమునకు దానర్థింపగనియాత డింద్రుని మఖము సేవింపనీయ కొనిన అడమరి వత్తు గొదవలేదన వచ్చి సంసారమెంతయు చంచలంబు కాలయాపన మేల గ్రతువు శేషదమని యజ్ఞ ఋత్వెక్కుల నతడు గూర్చి సేయనింద్రుని యాగంబు చెల్లజేసి గురుడు చనుదెంచి శిష్యుపై కోపమెత్తి యోరినావచ్చు నిందాక నుండవనచు నతని దేహంబు వడుగాక ఎని శపించే అని ఆ ఇక్ష్వాకు వంశంలో జరిగిన ఒక గాథను తెలియజేస్తున్నారు. ఇక్ష్వాకుని మరో కుమారుడు నిమి. ఆ నిమి చాలా గొప్పవాడు. ఆయన ఒకరోజుసారి యాగం చేద్దామని అనుకున్నాడు. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు ఋత్విక్కుగా మీరు ఉండవలసింది అని కోరాడు. దానికైనా నేను ఇప్పుడు ఇంద్రుడి యాగం చేస్తున్నాను, ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞానికి వస్తానని చెప్పాను కనుక ఇప్పుడు కుదరదు. నేను ఇంద్రుడి యాగం పూర్తయిపోయాక నేను తప్పక వచ్చి తర్వాత వచ్చి నీకు యాగం చేయిస్తాను అని వశిష్ఠ మహర్షి చెప్పారు. కానీ ఎన్నాళ్ళైనా రాలేదు. ఇంద్రుడి యాగం చాలా పెద్ద యాగం. దాంతో నిమి ఆయన దగ్గర నుంచి వచ్చి ఈ సంసారం చంచలమైంది, నమ్మడానికి లేదు, నేను ఎంతకాలం ఉంటానో తెలియదు, కాబట్టి కాలయాపన ఎందుకు అని ఇతరులను ఎవరినో ఋత్విక్కుగా నియమించుకుని యాగం ప్రారంభించాడు. ఈ లోపల ఇంద్రుని యాగం పూర్తి చేసి వశిష్ఠ మహర్షి గురువు గారు వచ్చారు. విషయం తెలుసుకొని ఏమి నేను వచ్చేదాకా ఆగలేకపోయావు అని నిమి పైన కోపించి చస్తావుగాక అని శపించాడు. అలా వశిష్ఠుడు శపించేసరికి నిమి కూడా ఆగ్రహంతో ఆయన్ని నువ్వు కూడా మరణించవుగాక అని శపించాడు. దాంతో అటు నిమి గొప్పవాడు, ఇటు వశిష్ఠ మహర్షి గొప్పవాళ్ళు. తర్వాత వశిష్ఠుడు మిత్రావరుణుల వల్ల ఊర్వశికి జన్మించాడు. గురు శాప కారణంగా బ్రహ్మజ్ఞాని అయిన నిమి మరణించగా మునీశ్వర్లు ఏం చేశారంటే అతని శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో జాగ్రత్త చేశారు. చేసి ప్రారంభించిన సత్రయాగాన్ని పరిపూర్తి చేశారు. దానికి దేవతా గణాలన్నీ వచ్చి మెచ్చుకున్నారు. అప్పుడు మునులు నిమి శరీరాన్ని చూపి బ్రతికించమని వేడుకున్నారు. వారు ఆ ప్రార్థన మన్నించి నిమి బ్రతుకుగాక అని పలికారు. కానీ నిమి తన దేహంలో ప్రవేశించడానికి ఇష్టపడలేదు. అతి మోహాకులితంబు సాంద్ర మమత అహంకార మూలంబు సంతత నానా సుఖ దుఃఖ పీడిత మనిత్యం బిట్టి దేహంబు సంకృతి నాకేటికి మీన జీవనము భంగిన్ భీతి బాహుళ్య మంచి తరుల్ పెద్దలు దీని చేకొనరు సర్వేసున్మదిన్ గొల్చెదన్. మొత్తం మహర్షులందరూ కలిసి నిమిని బతికించమంటే దేవతలు బతుకుగాక అంటే నిమి అదే దేహంలోకి రావడానికి ఇష్టపడలా. ఈ దేహం ఉన్నదే ఇది మోహంతో నిండింది, గాఢమైన మమతకు అహంకారానికి నిలయం, అనేక విధాలైన సుఖ దుఃఖాలతో పీడించబడింది. శరీరం అయినది చాలా హీనమైనది. అలాంటప్పుడు నేను దేహంలో ప్రవేశించడం దేనికి? అనిశ్చితమైన ఉనికి గలది, చేప శరీరం లాగా నశించేది, అనేక భయాలకు నిలయమైంది కనుక వివేకవంతులు ఎవరు కూడా ఈ శరీరాన్ని గ్రహించరు. సర్వేశ్వరుడైన శ్రీహరిని సేవిస్తూ గడుపుతారు. అలా నిమ్మి మాట్లాడేసరికి అలా అన్న నిమ్మి మాటలను కాదనలేక శరీరధారులు వారు కనులు తెరిచేటప్పుడు మూసేటప్పుడు నిమి చక్రవర్తి వారికి కనిపిస్తాడు గాక అని దేవతలు ఒక వరాన్ని ఇచ్చి దేవతలు వారి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్దలైన మునులు పృథ్వీ స్థలికి రాజులేమి చూచినిమి కళేవరంబు తరువనొకడు పుట్టె తనయుండు వానిని జనకుడనుచు బలిక జగములెల్లా.
అంతటా ఈ వృద్ధులైన మహర్షులందరూ కూడా భూమికి రాజు లేకపోవడాన్ని గమనించి నిమి కళేబరాన్ని వధించారు. అందరికి ఒక ఒక వరాన్ని ఇచ్చి దేవతలు వెళ్ళిపోయారు. ఏంటంటే మానవులు నిద్రపోయేటప్పుడు మేల్కొనేటప్పుడు కనురెప్పల్లో నిమి కనిపిస్తాడు అని. అయితే వృద్ధులైన మహర్షులందరూ భూమికి రాజు లేకపోవడం చూసి ఆ నిమి కళేబరాన్ని మధించారు. మధిరిస్తే ఆ కళేబరంలోంచి ఒక కుమారుడు జన్మించాడు. లోకం ఆయన్ని జనకుడు అని పిలవసాగింది. ఆయనే జనక మహారాజు. అయితే అతడు విదేహజుడు కనుక వైదేహుడని, మదనం వల్ల జన్మించాడు కనుక మిథిలుడని కూడా అన్నారు. ఆ మిథులుని చేత నిర్మించబడిన నగరమే మిథిలా నగరం. ఆ జనకునికి ఉదావసుడు జన్మించగా అతనికి నందివర్ధనునికి సుకేతుడు జన్మించారు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతునికి బృహద్రథుడు జన్మించాడు. అతనికి మహావీర్యునికి సుధృతి, సుధృతికి దృష్టకేతుడు, దృష్టకేతునకు హర్యస్వుడు జన్మించారు. హర్యస్వునికి మరువు జన్మించగా అతనికి ప్రతింధకుడు, అతనికి కృతరయుడు జన్మించారు. కృతరయుని కుమారుడు దేవమీఢుడు, అతనికి విధృతుడు, విధృతునికి మహాధృతి, మహాధృతికి కీర్తిరాతుడు, కీర్తిరాతునికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి హ్రస్వరోముడు జన్మించారు. హ్రస్వరోముని కొడుకు క్షీరధ్వజుడు. అతడు మఖము సేయనవని దున్నింపగా లాంగలంబు కొనను లక్షణాంగి సీత జాతయ్య క్షీరధ్వజుండును దాన చెప్పబడి ధన్యుడతడు. ఆ క్షీరధ్వజుడు యజ్ఞం చేయడం కోసం భూమిని దున్నించాడు. ఆ సందర్భంలో నాగలి కర్రకు చూడ చక్కని సీత జన్మించింది. అలా ధన్యుడైన అతన్ని లోకం క్షీరధ్వజుడు అని సంభావించింది. ఆ క్షీరధ్వజునికి కుశధ్వజుడు జన్మించాడు. కుశధ్వజునికి ధర్మధ్వజుడు, ధర్మధ్వజునికి కృతధ్వజుడు, కృతధ్వజునికి మిత్రధ్వజుడు జన్మించారు. ధర్మధ్వజునికి కృతధ్వజుడు, మిత్రధ్వజుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. కృతధ్వజునికి కేశిధ్వజుడు అనేవాడు జన్మించాడు. తానెవరో తెలుసుకునే ఆత్మవిద్యను సాధించాడు. మితధ్వజునికి ఖాండిక్యుడు అనేవాడు జన్మించాడు. తన తండ్రి వల్ల శిక్షణ పొంది కర్మయోగ తత్వం తెలుసుకున్నాడు. కేశిధ్వజునికి భయపడి ఎటో వెళ్ళిపోయాడు. ఆ ఖాండిక్యుని కుమారుడు భానుమంతుడు. అతనికి శతద్యుమ్నుడు, అతనికి శుచికి సనద్వాజుడు, సనద్వాజునకు ఊర్ధ్వకేతుడు, ఊర్ధ్వకేతునకు అజుడు, అజునకు కురుజిత్తునకు అరిష్టనేమి జన్మించారు. అరిష్టనేమి కుమారుడు శృతాయువు, శృతాయువు కుమారుడు పార్శ్వకుడు, పార్శ్వకునికి చిత్రరథుడు, అతనికి క్షేమాపి, అతనికి హేమరథుడు జన్మించారు. హేమరథుని కుమారుడు సత్యరథుడు, అతనికి ఉపగురునికి అగ్నిదేవుని అనుగ్రహం వల్ల ఉపగుర్వుడు, ఉపగుర్వునకు సావనుడు, సావనునికి సువర్చసుడు కలిగారు. ఈ సువర్చసునే సుభూషణుడు అని కూడా అంటారు. ఇతనికి జయుడు జన్మింపగా జయునికి విజయుడు, విజయునికి ధృతుడు, ధృతునికి అనఘుడు, అనఘునికి వీతిహవ్యుడు జన్మించారు. ఆ వీతిహవ్యునికి ధృతి, ఆ ధృతికి బహుళాశ్వుడు, బహుళాశ్వునికి కృతికి మహావశి జన్మించారు. వీరిని మైథిల ప్రభువులు అనేవాళ్ళు. యోగేశ్వర ప్రభావం వల్ల వీళ్ళందరూ గృహస్థ జీవనాన్ని గడిపిన సంసార బంధ విముక్తులై ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళై అన్ని వేళల బ్రహ్మానుసంధానం గావిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి సుఖ మహర్షి ఇంకా ఇలా చెప్పడం కొనసాగించారు. చంద్రవంశాన్ని గురించి చెప్తున్నారు సుఖ మహర్షి. చంద్ర గౌరమైన చంద్రవంశమునందు చంద్రకీర్తి తోడ జనితమైన అట్టి పుణ్యమతులు నైళాది రాజుల నింక వినుము మానవేంద్ర చంద్ర. రాజచంద్రమా, ఓ పరీక్షన్ మహారాజా, ఇంకా చంద్రుని తెల్లదనంతో సాటి రాగల విశుద్ధమైనది చంద్ర కీర్తితో ఉద్భవించిన చంద్రవంశపు రాజులు ఆయులుడు మొదలగు వాళ్ళ చరిత్ర చెప్తాను, ఆలకించు అంటూ ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒక వేయుతలలో నుండు జగన్నాథు బొడ్డు దమ్మిని బ్రహ్మ పుట్టె మొదల నతనికి గుణముల నతని బోలిన దక్షుడగు నత్రి సంజాతుడయ్యే నత్రి కడగంటి చుట్కుల కలువల సంగడీడుదయించే విప్రుల కోషధులకు నమరదారాతతి కజుని పంపున నాథుడయ్యుండి రాజసూయంబు చేసి మూడు లోకములను గెల్చి మోరకమున
జని బృహస్పతి పెండ్లాము జారుమూర్తి దార నిలుసొచ్చి కొనిపోయి తన్ను గురుడు వేడు నందాక నయ్యింతి విడువడయ్యే అని చంద్రవంశం గురించి చెప్తున్నారు. మొట్టమొదట జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు నాభికమలం నుండి బ్రహ్మ 1000 తలలతో జన్మించాడు. అతనికి అన్ని విధాలా సాటి రాగలవాడు సర్వసమర్థుడైన అత్రి జన్మించాడు. అత్రి కడగంటి చూపుల నుండి కలువలకు చెలికాడైన చంద్రుడు జన్మించాడు. ఆయన బ్రహ్మ మాట చొప్పున బ్రాహ్మణులకు, ఔషధాలకు, తారా సమూహానికి ప్రభు అయ్యాడు. రాజసూయం చేసి ముల్లోకాలను జయించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అంతలో మూర్ఖత్వంతో ఒక తిక్క పని చేశాడు. అదేంటంటే గురువు బృహస్పతి ఉన్నాడు కదా, ఆయన ఇంట్లో చొరబడి ఆయన భార్య అందాల రాసి తారను ఎత్తుకొచ్చాడు. అదేమని బృహస్పతి అడిగినా విడిచిపెట్టడే. అదే సమయంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం అయింది. శుక్రునికి బృహస్పతికి మొదటి నుంచి ఎలాగో వైరమే కదా, ఇంకేముంది, శుక్రుడు రాక్షసులు చంద్రుడి పక్షం చేరారు, బృహస్పతిని తరిమేశారు. దాంతో శివుడు తన భూతగణాన్ని వెంటేసుకుని తన గురుపుత్రుడైన బృహస్పతికి సాయం వచ్చాడు. దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని వెంటేసుకుని బృహస్పతికి అండగా నిలిచాడు. అలా తార నిమిత్తమై వివాదం చివరకు దేవతలకు రాక్షసులకు ఇరుపక్షాలకు వినాశకరంగా పరిణమించింది. అప్పుడు బృహస్పతి తండ్రి అంగిరసుడు వెళ్ళి బ్రహ్మకి ఈ విషయం చెప్పేసరికి ఆయన వచ్చి చంద్రుణ్ణి మందలించి గర్భిణి అయిన తారను తిరిగి బృహస్పతికి ఇప్పించాడు. బృహస్పతి తారపై కోపించి ఇలా అన్నాడు: సిగ్గొక ఇంత లేక వెల చేడియ భంగి ధర్మకీర్తులన్ బొగ్గులు చేసి జారు శశి బొంది తక్కట కడుపేల తెచ్చి కొంటెగ్గు దలంపగావలదే ఇప్పుడు గర్భము దించుకొమ్ము నేను రగ్గగా చేసదన్ జనటి మానవతులు నిన్ను చూచి మెత్తురే. సిగ్గు ఎగ్గు లేకుండా బృహస్పతి తారతో అంటున్నాడు, సిగ్గు ఎగ్గు లేకుండా ధర్మాన్ని కీర్తిని నాశనం చేసి వేశ్యలాగా చంద్రుడి దగ్గరికి వెళ్ళావు, కడుపు తెచ్చుకున్నావు, అప్రతిష్టకు కూడా వెరవలేదు, గర్భపాతం చేయించేసుకో లేకపోతే నిన్ను పాతేస్తాను. చీచి, కులటం అయిపోయావు, నిన్ను చూస్తే పుణ్య స్త్రీలు తలదించుకుంటారు. అలా నిందిస్తుంటే ఆమెకు బంగారు మేని ఛాయతో మగబిడ్డ జన్మించాడు. వాడిని చూసేసరికి బృహస్పతికి కూడా మోహం వచ్చింది. బృహస్పతి మోహంతో బృహస్పతి చంద్రుడు ఇద్దరు వీడు నా కొడుకు అంటే నా కొడుకని వివాద పడ్డం మొదలెట్టారు. వారి వాదు చూచి వారింపగా వచ్చి ఏర్పరింపలేక ఎల్లమునులు నమరవరుల నడుగ నా వేడు కలెకత్తె ఎరుగుగాని ఇతరులెరుగనిరి. వాళ్ళు ఇద్దరు బృహస్పతిని చంద్రుడు నా కొడుకంటే నా కొడుకని పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ తగాదాన్ని మాన్పించమని మునులంతా దేవతలను వేడుకున్నారు. దేవతలు దీన్ని ఎవరు తీరుస్తారు, అతడు ఎవరి బిడ్డో ఆ తారే చెప్పాలి, వగలాడే చెప్పాల్సిందే తప్ప ఇతరులకు తెలిసేది కాదు కదా అన్నారు. ఆ పలుకులు విని సిగ్గుపడి ఉన్న తారకు జిన్ని కొమరుండి ఇట్లనియే. వాళ్ళ మాటలు విన్న తార నోట మాట రాక సిగ్గుతో చివిడిపోయింది. అప్పుడు పుట్టిన బిడ్డ ఆవిడతో ఇలా అన్నాడు: ఇలు వరుస చెడగ బంధులు తల వంపగ మగడు రోయ తల్లి కట్ట వెలినేల నన్ను గంటివి కలిగించిన వాడు సీత కరుడో గురుడో. అంటే ఆ పుట్టిన పిల్లాడు అంటున్నాడు, అమ్మా ఇంటి పరువు మర్యాదల మంట కలిసిపోయాయి, చుట్టపక్కల్లో తలవంపులు వచ్చేట్టుగా అన్యుల వల్ల నన్ను ఎందుకు అన్నావమ్మా, నాకు జన్మనివ్వడానికి కారకుడెవడు, చంద్రుడా బృహస్పత, తెలియజెప్పు తల్లి అన్నాడు. అని పలుకుతున్న అలా అడుగుతున్న కొడుకు సమాధానం చెప్పలేక తలదించుకుంటే బ్రహ్మదేవుడు ఆవిడ్ని రహస్యంగా పిలిచి ఏకాంతంగా అన్నాడు: చెలువా నీయల సిగ్గువాసి గురుడో సీతాంశుడో ఎవ్వడవు లలితాకారు గుమారు గన్నయతడేలా దాప నీ పాటు నీ తలనే పుట్టెనే వెచ్చ నూర్పకము కాంతల్ కామినుల్ గారే మాటల నిందేమి పోదు పోయురుల తోడని చెప్ప వినిపింపవే. అమ్మాయి, నువ్వు సిగ్గుతో చెప్పలేకపోతున్నావు, సంభాళించుకో, ఇలాంటి దానికి నువ్వే మొదలు కాదులే, ఊరికే ఎందుకు అలా బాధపడతావు, స్త్రీలు కూడా కాముకులు అవుతారు, దానికేమి వాళ్ళు వీళ్ళు ఏదో అంటుంటారో అవన్నీ పట్టించుకోకు, నేను ఎవరికి చెప్పను, ఈ బిడ్డకు తండ్రి ఎవరో నాతో చెప్పు, చెప్తావు కదా అని బుద్ధగించి అడిగారు బ్రహ్మదేవుడు. అలా అడిగిన బ్రహ్మకు సమాధానం చెప్పడానికి కూడా ఆవిడ భయపడింది. ఓ పట్టాన్ని చెప్పలేదు. కానీ బ్రహ్మదేవుడు పదే పదే బుజ్జగించి అడగడంతో బిడ్డకు తండ్రి చంద్రుడని ఎట్టకేలకు చెప్పింది. చెప్పేసరికి బ్రహ్మ ఆ బిడ్డకు బుధుడు అని నామకరణం చేసి చంద్రుడికి అప్పగించేశాడు. ఆయన తన దోవన తాను వెళ్ళిపోయాడు.
బుద్ధిమంతుడైన బుధుడు పుత్రుండైన మేను పెంచి రాజు మిన్ను ముట్టే బుద్ధి గల సుతుండు పుట్టినచో తండ్రి మిన్ను ముట్టకేల మిన్నకుండు. అంతటా అంత బుద్ధిమంతుడైన పుత్రుడు బుధుడిని చూసి చంద్రుడు చాలా సంతోషించాడు. సంతోషంతో ఆకాశంతో వెలిగిపోయాట. ఆయన సంతోషం అంబరాన్ని అంటిందంటే అంటదా మరి? బుద్ధిమంతుడైన కొడుకును కన్న తండ్రి సంతోషం మిన్నుముట్టడం అంతటా ఉన్నదే కదా అని. ఆ బుధునికి ఇంతకు పూర్వం ఇళాకన్య సంగతి చెప్పాను కదా. ఆ ఇళ వలన పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుని శౌర్య పరాక్రమాలను గూర్చి అందచందాలను గూర్చి నారదుని వలన ఇంద్రుని కొలువు కత్తి ఊర్వశి తెలుసుకొని ఆమెకు గల మిత్రావరుణుల శాపం కారణంగా మానవ కాంతై భూలోకానికి వచ్చింది. వచ్చి పురూరవుని ఎదుట నిలిచింది. సరసి జాక్షం మృగేంద్ర మధ్య విశాల వక్షు మహాభుజన్ సురుచిరానన చంద్రమండల శోభితన్ సుకుమారున పురుషవర్యు పురూరవుంగని పువ్వుటంపర జోదుచే దొరగు క్రొవ్విరు తూపులన్మది దూలపోవగ భ్రాంతయై. తామర రేకుల్లాంటి కన్నులు కలవాడు, సింహం లాంటి నడుము, విశాలమైన రొమ్ము, పెద్దవైన భుజాలు, చంద్రకాంతుల్ని తలపించే ముఖము, సుకుమారుడు మగధీరుడైన పురూరవుని చూసి మన్మధుని వాడి పూబాణాలకు మోహపరవశరాలై అలా బొమ్మలాగా నిలిచిపోయింది. అలా ఊర్వశి అలా నిలుచునుంటే ఈ పురూరవుడు చూశాడు ఆమెను. చూసి ఇలా అనుకుంటున్నాడు, భావజ కోలయో మొగులు వాసి వెలుంగు మరుంగో మోహిని దేవతయో నభోరమయో దీని కరగ్రహణంబులేనిచో జీవనమేటి కంచు మరు చేజిగురా కడిదమ్ము జిమ్ములన్ దావడకన్ బురూరవుడు తామరపాకు జలంబు కైవెడెన్. మన్మథ దేవుడు బురూరవుడు ఇలా అనుకుంటున్నట్ట ఆ ఊర్వశిని చూసి, మన్మథ దేవుడు తను వశపరుచుకోవడానికి పెట్టిన ఎర్ర కాబోలు అన్నట్టుగా ఉంది అమ్మాయి. మబ్బు వీడి వెలుగొందుతున్న మెరుపులాగా ఉంది. మోహిని దేవతయా లేకపోతే గగన లక్ష్మ? ఎవరు ఈవిడ? ఈవిడిని చేపట్టకపోతే బతికి మాత్రం ఏం ప్రయోజనము అనుకుంటే మన్మధుని చిగురుటాకుల బాణాలకు తామరాకు కదలాడిపోయినట్లు నిలువున విలువెల్లాడిపోయాడు పురూరవుడు. ఇలాగా రాకుమారుడు చెలించబోతూ ఎట్టకేలకు సంభాషించుకొని ఆవిడతో ఇలా అన్నాడు ఊర్వశితో, ఎక్కడ నుండి రాక మనకిద్దర కిందగు నీకు దక్కితిన్ మృక్కడి వచ్చనే ఎలరు ముల్కులు వాడడి దంబు ద్రిప్పు చేదిక్కు నెరుంగనౌయబల దేహము గేలుకేల నీ చెక్కు మోపి తగు చెయ్యుల నన్ను విపన్ను గావవే. ఎక్కడ నుండి నీ రాక ఇక్కడకు? మనం ఒకళ్ళకొకళ్ళం తగిన వాళ్ళం, నీకు నాకు సరిజోడు, నీకు దొరికిపోయాను నేను. మన్మధుని ఖడ్గచాలనానికి తట్టుకోలేకపోతున్నాను, నాకు ఇంక వేరే దిక్కేమీ లేదు, నన్ను కనికరించు. దేహంతో దేహం, చేతులతో చేతులు, నీ చెక్కిళ్లతో నా చెక్కిళ్ళు తాకించి నా లాలనతో దీనుడనైనా నన్ను మన్నించి ఈ ఆపద నుంచి గట్టెక్కించు అన్నాడు. అని పురూరవుడు వేడుకోగా ఆమె అన్నది కదా, ఇవి నా కూర్చు తగళ్ళు రెండు దగ నీవెల్లప్పుడున్ గాచే దేని వివస్త్రుండవుగాక నాకడ సదా నీ ఉండు దేనిన్ విశేష విలాసాధిక నీకు నా ఘృతము భక్ష్యం భయ్య నేనిన్ మనోజ వినోదంబుల నిన్ను దేల్తునగునే చంద్ర అన్వయ గ్రామణి. ఆ పురూరవుడితో ఊర్వశి ఇలా అంటోంది, ఓ చంద్రవంశోత్తమా, ఈ 2 గొర్రెలు నాకు ప్రియమైనవి. 2 గొర్రెలు తీసుకొచ్చింది ఆవిడ. మరి వీటిని ఎప్పుడు వెంట ఉండి కాపలా కాస్తావా నువ్వు? నా ఎదుట ఎప్పుడు నువ్వు వివస్త్రుడు కారాదు. అలా నువ్వు ఉండేట్లయితే నాకులాగా నేతి భక్ష్యం నీకు అంగీకారం అయితే నేను నిన్ను మన్మథ క్రీడల్లో ఆనందింపజేస్తాను అని చెప్పిన ఊర్వశి మాటలకు అంగీకరించి తన మనస్సులో పురూరవుడు ఇలా అనుకున్నాడు, మంచిదట రూపుననురతి నంచితయట దేవ కణికయట మరుచేతన్ సంచలిత చిత్తయై కామించినదట ఇంతకంటే మేలుంగలదే. మంచిదే, అందచందాలు కలిగిన దేవవేశ్య, రతి క్రీడలందు నిపుణురాలు, మరుని తాపానికి గురై నన్ను కామించింది, ఇంతకంటే కోరుకోదగింది ఏముంటుంది గనక అని నిశ్చయించుకుని ఆవిడ పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు. రాజు రాజముఖి నిరతి దేల్చే బంగారు మేడలందు ధరుల నీడలందు తోటలందు రత్న కూటంబులందును గొలకులందు గిరుల కెలకులందు. ఆ రాజు
పురూరవుడు ఊర్వశిని బంగారు మేడల్లో, చెట్ల నీడల్లో, తోటల్లో, రత్నమయ మందిరాల్లో, సరస్సులలో, కొండల సానువుల్లో, రతి క్రీడల్లో ఓలలాడించాడు. అంతటా వాళ్ళిద్దరు కూడా ఊర్వశి పురూరవులు ఒకళ్ళని వదిలిపెట్టి మరొకళ్ళు ఉండలేకపోయారు. ఒక దిక్క ఏగుదురు వారొక చోటన కాని నిలిచి ఉండరు తమలో, నొకటియ మనమున నెంచుచునొక నిమిషము పాయకొందురు విదయుదానున్. వెళ్తే ఇద్దరు ఒక్క చోటికే వెళ్తారు, ఉంటే ఇద్దరు ఒక చోటే ఉంటారు. వాళ్ళు ఇద్దరి ఆలోచన ఒక్కటే. అతను ఆవిడ్ని గాని ఆవిడ అతన్ని గాని ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఒక క్షణం కూడా ఉండలేని పరిస్థితి వచ్చింది. దయ్య మెరుంగును వారల నెయ్యంబును మక్కువలను నిజ మరితనముల్ వియ్యములను నెడసంధిని బయ్యద కొంగడ్డమైన ప్రాణము వెడలున్. వాళ్ళ ప్రేమలు ఎలా ఉన్నాయంటే వారి స్వభావాలు సంబంధాలు ఎలాంటివో దైవానికే తెలియాలి తప్ప ఇతరులకు అంతుపట్టవు. ఒకళ్ళను వదిలిపెట్టి ఒకళ్ళు నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. పయ్యద కొంగు అడ్డమైతే చాలు వాళ్ళ ప్రాణాలు నిలవమో అన్నంతగా ఉండేవి వాళ్ళ తగులాటలు. ఇలా ఊర్వశి పురూరవులు పగల్లేదు రాత్రి లేదు ఏ పొద్దు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండకుండా అన్ని చోట్ల విహరిస్తున్నారు. అలా ఉంటుంటే ఒకరోజు దేవసభలో దేవేంద్రుడు ఊర్వశి లేకపోవడాన్ని గమనించాడు. ఇన్ని దినంబుల వలెనాయున్న సభ మధ్య వేది ఊర్వశి లేమిన్ విన్నదనంబుననున్నది వన్నె జరిగి ఉన్న పసిడి వడు ఉనననుచున్. అలా దేవేంద్రుడు దేవసభలో ఊర్వశి లేకపోవడం చూసి, అరే ఊర్వశి లేదు అవురా, ఊర్వశి లేక సభ వన్నె తగ్గిన బంగారం లాగా చిన్నపోయింది కదా అనుకున్నాడు. అనుకుని ఆవిడ్ని వెతకడం కోసం గంధర్వులను పంపించాడు. వాళ్ళు అర్ధరాత్రి వేళ వచ్చి చీకట్లో ఆవిడ పెంచుకుంటున్న గొర్రెలని రెండింటిని పట్టుకుంటే అవి అరిచాయి. ఆ సమయానికి రతిశ్రమతో అలసి నిద్రిస్తున్నాడు పురూరవుడు. అతని కౌగిట్లో ఉన్న ఊర్వశి వాటి అరుపులను విని ఇలా అంది. అదే నా బిడ్డల బట్టి దొంగలు మహాహంకారులై కొంచు నున్మదులై పోయెదరడ్డ పాటునకు సామర్థ్యంబునన్ హీనుడై కదలండి మగ పంద కూరుకుగతిన్ గన్మూసి గుర్వెట్టుచున్ వదలంజాలడు నాదు కౌగిలియు దావంధ్యాత్ముడై చెల్లరే. అయ్యో అక్కడ దొంగలు నా బిడ్డల్ని గొర్రెల్ని పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు తమకు ఒక అడ్డంటూ లేకుండా పట్టుకుపోతున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి శక్తి చాలక ఇక్కడ ఇతను నా కౌగిలి వదలకుండా పిరిగిబందులాగా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. ఇలాంటి వాళ్ళనే కదా పనికిమాలిన వాళ్ళనేది అని పగతులు దొంగల రేపగ మగటిమి పాటింపలేక మగతనమెల్లన్ మగువల కౌగిట చూపెడు మగవాడగు కంటే మగడు మగువ కోటప్పున్. శత్రువుల మీద పడి దొంగతనంగా ఎత్తుకుపోతుంటే వాళ్ళని అడ్డుకోలేరు గాని ఈ మగవాళ్ళు స్త్రీల కౌగిళ్లలో మాత్రం ప్రతాపం బాగానే చూపిస్తారు. ఇలాంటి మగవాడు అనడం కంటే మగువ అనడం మంచిది అని అధముడైన వాని కాలగు కంటే నత్యధికు నింట దాసి ఎగుట మేలు హీను బొంది యోని హింసింపగానేల యువతి జనుల కూరకుంటలెస్స. పౌరుషహీనుడైన అంటే ఆవిడ అరిచింది, అదిగో నా బిడ్డల్ని దొంగలెత్తుకెళ్తున్నారని. అంతే దానికి పురూరవుడు లేవలేదు, అందుకని తిడుతోంది. పౌరుషహీనుడైన వాడికి భార్యగా ఉండడం కంటే బల పరాక్రమములు కాడు వాళ్ళ ఇంట్లో దాసిగా ఉండడం మేలు. యువతులు పిరికి పందలను కట్టుకొని తమ మరునింటికి నొప్పి చేయడం కంటే వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. ఏటిది నీరాచరికం బాటది మొరవెట్ట బసువులు ఆతురపడ నోయాటదని లేచి దొంగల గీటవు వెడలంగ శవము క్రియ నిందెదిదే. దేనికయ్యా నిరాచరికం? తిడుతోంది పురూరవుణ్ణి. పశువులు పోతున్నాయని ఒక పక్కన అబలు మొత్తుకుంటుంటే లేచి దొంగల పని పట్టకుండా చచ్చిన వాళ్ళగా కదలక మెదలక పడనవు, ఏం పనయ్యా ఇది? వినవు రణభీరువు మనుజాతము నిదురబోతు మందునెనకట నిన్ను చక్రవర్తి చేసిన వనజాసను కంటే వెర్రివాడును గలడే. నువ్వు వింటున్నావో వింటలేదో నాకు తెలియట్లేదు, విని ఊరుకుంటున్నావమ్మో తెలియదు. అయినా నిన్ను అనాల్సిన పనే ఉంది. నీలాంటి మందమతిని చక్రవర్తిని చేశాడే ఆ బ్రహ్మ, అంటే ఆయన అనాలి, ఇంతకంటే మూర్ఖుడు ఇంకోటి ఉంటాడా అని తిడుతోంది ఊర్వశి. అంటే ఊర్వశికి ఇంకా మానవ లోకంలో ఉండే సమయం అయిపోయింది, వెళ్ళిపోవడానికి సాకు వెతుక్కుంటోంది. అలా ఆవిడ ఎన్ని విధాలుగా దెప్పిపడిచిన మాటలు చెవుల్లో బాకుల్లాగా గుచ్చుకున్నాయి పురూరుడికి. దాంతో ఆ రాజు అంకుశంతో పొడిస్తే మదపటేను విజృంభించినట్టు లేచాడు. ఒంటిపైన బట్ట ఉందో లేదో చూసుకోలేదు. దిగంబరుడే దొంగలు వెంటబడి తన వాడి అని ఖడ్గంతో వాళ్ళ నరుకులు పోగులు పెట్టి గొర్రెలను విడిపించుకొని తెచ్చాడు.
చీరలేని మగని తెలువదా నీక్షించి కన్ను మొరగిపోవ గడగనతడు వెర్రివాని భంగి వివసుడై పడిలేచి పొటిలి తెరలి సుక్కి ప్రొక్కి వడియే. ఇటొచ్చి తన మీద ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో చూసుకోలేదు అతను. ఎప్పుడైతే దిగంబరుడే కనిపించాడో ఆ క్షణంలో ఊర్వశి మాయమైపోయింది. ఎందుకంటే ఆవిడ 2 షరతులు పెట్టింది. ఒకటి, తన గొర్రెలను ఎవరు తీసుకెళ్ళకూడదు, ఎప్పుడు వివస్త్రుడిగా కనిపించకూడదు. ఆవిడ కనిపించకపోవడంతో మతిలో లేక తెరలుగా దుఃఖం గమ్మేసింది, కింద పడి దొర్లుతున్నాడు. అంటే ఇక్కడ యాక్చువల్ గా ఊర్వశికి సమయం అయిపోయింది, దేవేంద్రుడు పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు, అందుకని ఆవిడ మాయమైపోయింది. దానికి ఏదో ఒక వంక చెప్పేసుకుంది. పురూరవుడు అలా కామాతురుడి వెతుక్కుంటూ చాలా కింద పడి దుఃఖించాడు, దుఃఖం ఎక్కువైపోయింది. ఆవిడని వెతుకుతూ చివరికి సరస్వతి నదుడున ఆమె తన చెలికత్తతో ఉండడాన్ని చూసి ఆవిడ మొహం చాటంత సంతోషంతో చాటంత అయిందట. చాటంత అయితే ఊర్వశితో ఇలా అన్నాడు, తను మధ్య ఇది ఏల వచ్చి తకట ధర్మంబె శర్మంబె మున్మనలో నుంకువలాడి కొన్ని పలుకుల్ మర్యాదలుందప్పెనే నేను నే బాసిన ఎంత నుండి తను ఉన్నేలంబడంబారే మే దీనిపై వాళ్ళకమున్న నన్ను కరుణా దృష్టిని విలోకింపవే. ఊర్వశిని మొత్తానికి వెతికి పట్టుకున్నాడు. సరస్వతి నది ఒడ్డు ఉంది ఆవిడ. ఆవిడతో అన్నాడు, ఊర్వశి, లేత నడుము గల నా ఒప్పులు గొప్ప, నన్ను అలా వదిలిపెట్టి వచ్చేసావేంటి? ఇది నీకు ధర్మమేనా? ఇది నీకు సంతోషమా? మనలో మనం చేసుకున్న ప్రమాణాలు ఒట్లు ఏమైపోయినాయి? నువ్వు లేకపోతే నా శరీరం నిలవకి నేల మీద పడిపోతోంది. ఎప్పుడో క్రూర మృగాలు నన్ను పొట్టను పెట్టుకుంటాయి, తప్పదు, నా మీద కరుణ చూపించుతా అని అన్నాడు, బతిమలాడుతున్నాడు. అలా అన్నప్పుడు ఊర్వశి ఇలా అంది, మగువలకు నింత లొంగెదు మగవాడవి నీకు పశువు మాట్కిన్ వగవందగవే మానుష పశువును మృగములు గని రోయుగాక మేలని తినునే. నువ్వేంటి నేను మాయమైపోయాను, నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఆడదాని పొందు కోసం జంతువులాగా ఇంత వెంపర్లాడిపోయేవాడిని నువ్వేం మగాడివయ్యా? ఏమన్నావు? నిన్ను మృగాలు తినేస్తాయన్నావు. మానవ రూపంలో ఉన్న పశువును మృగాలు కూడా రోతగించుకుంటే అసహించుకుంటే తప్ప దొరికిందే చాలా నోట పెట్టుకోవు సుమా. సరే అదలా ఉంచు, మరో మాట అని ఇలా అంది, తల పుల్చిచ్చులు మాటలు జ్వల సుధాధారల్ విభుండైన పువ్విలు తొన్మెత్తరయన్యులన్ వలతురే విశ్వాసమున్ లేదు క్రూరలు తోడుంబతినైన దంపుదురు రధర్మల్ నిర్దయల్ చంచలల్ వెలయాండ్రెక్కడ వారి వేడబము లా వేదాంత సూక్తంబులే. ఇదిగో నేను వేశ్యల బుద్ధి నిప్పు లాంటిది, మాటలు మాత్రం తళతళలాడే తేనెవాకల్లా ఉంటాయి. మన్మధుడే మగుడైన వాడిని లెక్క చేయరు, ఇతరులు వెంటబడతారు. విశ్వాసం అనేది ఏ కోసైనా ఉండదంటే ఉండదు. కోరిన విటుడినైనా చంపడానికి వెనుకాడరు. వాళ్ళకు ఒక ధర్మం లేదు, వాళ్ళంత క్రూరులు ఉండరు. చపల చిత్తులు, పడుపు కథలు చెప్పే మాటలు అవేమైనా వేదాక్షరాలు అనుకుంటున్నావా? అంతా నీ వెర్రి. కాని ఇంకొక 7 ఓయిన నరేశ్వర తలిరేయి నీవు నా లంకెకు వచ్చి ఆత్మజుల లక్షణవంతులగాంచెదేమియున్ గొంకగ పొమ్ము నావుడును గొమ్మను గర్భిణిగా దలంచుతున్ శంకయుకింతలేక నృపసత్తముడల్లన పోయే వీటికిన్. సరే కాని ఒక ఏడాది గడిచిన తర్వాత రాత్రి నా కూటానికి వస్తే అప్పుడు లక్షణవంతులైన నీ కుమారులను చూద్దు గాని మనసులో మరో సంగతి విడిచి ఇప్పటికెళ్ళిరా అంది. అంటే అప్పుడు పురూరవుడు ఆవిడ మాటలను బట్టి ఆవిడ గర్భవతిని తెలుసుకుని మరో ఆలోచన మారు మాట్లాడలేకుండా ఆయన తన రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి సంవత్సరం తర్వాత ఊర్వశి దగ్గరికి వెళ్తే ఒక రాత్రి ఆవిడతో ఉండగా ఆవిడ అంది, నువ్వు గంధర్వులను కనుక ప్రార్థిస్తే వాళ్ళు నన్ను నీకు ఇస్తారు అని చెప్పింది. అప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారం పురూరవుడు గంధర్వులను ప్రార్థించాడు. గంధర్వులు అతని ప్రస్తుతికి మెచ్చి అతనికి అగ్నిస్థాళిని ఇచ్చారు. దాన్నే ఊర్వశి అని భావించుకుంటూ అతను దాంతో అడవిలో పడి తిరుగుతుంటే ఒకరోజు అది ఊర్వశి కాదు, అగ్నిస్థాళి అని తెలుసుకున్నాడు. దాన్ని అక్కడే అడవిలో వదిలేసి ఇంటికి వచ్చేసాడు. రావడం అయితే వచ్చాడు కానీ ప్రతి రాత్రి ఊర్వశినే తలుచుకుంటూ ఉండేవాడు. అలా ఉంటుండగా కొంతకాలానికి త్రేతాయుగం ప్రవేశించింది. అప్పుడు రాజు మనస్సులో 3 వేదాలు 3 కర్మ మార్గాలుగా పొడగట్టాయి. అప్పుడు ఆయన పూర్వం తన వనంలో వదిలిన అగ్నిస్థాళి దగ్గరికి వచ్చాడు. అక్కడ జమ్మి వృక్షంలో నుండి పుట్టిన రావి చెట్టును చూశాడు. ఆ రావితో 2 అరణులు తయారు చేశాడు. ఒక అరణిని తానుగాను, 2వ అరణిని ఊర్వశిగాను, మధ్యలో ఉన్న కొయ్యను పుత్రుడుగాను భావించి మంత్రాన్ని పఠిస్తూ మధింపసాగాడు. అలా మధింపగా
జాతవేదుడు అనే అగ్ని సంభవించి తగు ఆరాధన ఇతర సంస్కారాలు చేయడం వల్ల ఆ అగ్ని ఆహవనీయము మున్నగు 3 రూపాల్లో వర్ధిల్లింది. పురూరవ కుమారుడని కల్పించబడింది. ఆ అగ్ని పురూరవుని పుణ్యలోకాలకు పంపడానికి కారణమైంది. ఆహవనీయం అంటే 3 అగ్నులు, త్రేతాగ్నులు ఉంటాయి. ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే 3 యజ్ఞ వేదికకు తూర్పు, దక్షిణ, పడమ దిక్కులో ఉంటాయి. ఆ యజ్ఞిచే పురూరవుడా యజ్ఞేశ్వరునంతు హరివేదమయున్ శ్రీయుతు గూర్చి యజించే గుణాయుతుడు ఊర్వశి ఘనంగా నరిగెడు కొరకై. ఊర్వశిని కనుక్కోవడానికి వీళ్ళ నిమిత్తం అతను యజ్ఞేశ్వరుడు అనంతుడు అయిన ఆ శ్రీహరిని, వేదమయుడైన శ్రీ మహావిష్ణు కొరకు ఆహవనీయ యజ్ఞంతో అగ్నితో యజ్ఞం చేశాడు. ఒక్కడ వహ్ని వేల్పు పురుషోత్తముడొక్కడ సర్వవాంగ్మయం ఒక్కడ వేదమా ప్రణవమొక్కడ వర్ణము తొల్లి త్రేతయన్ దెక్కటి మాంచి 3 గను నేర్పరిచన్ తన బుద్ధి పెంపు చేజక్కగ నా పురూరవు డశక్తులకున్ సులభంబులోగతిన్. అగ్ని ఒకడు, దైవమైన పురుషోత్తముడు ఒక్కడే, వాంగ్మయమంతా కానే అయిన వేదం ఒకటి, ప్రణవమైన ఓంకారం ఒకటి, ఇలా సమస్తము ఒకటే అయిన దాన్ని పురూరవుడు త్రేతాయుగంలో శక్తి చాలని వాళ్ళకి అంది వచ్చే విధంగా తన బుద్ధి సామర్థ్యం చేత 3గా విభజించాడు. అలా వేద విభాగం చేసి యజ్ఞం చేసి పురూరవుడు ఊర్వశి ఉండే గంధర్వ లోకానికి వెళ్ళాడు. ఊర్వశి కడుపు పంటగా ఆయువు, శృతాయువు, సత్యాయువు, రాయుడు, జయుడు, విజయుడు అనే 6 కుమారులు జన్మించారు. వారిలో శృతాయువుకు వసుమంతుడు జన్మించాడు. సత్యాయువుకు శృతంజయుడు జన్మించాడు. రయునకు శృతుడు, ఏకుడు అనే 2, జయునకు అమితుడు, విజయునకు భీముడు అనే కుమారులు కలిగారు. వీరిలో భీమునికి కాంచనుడు, కాంచనునకు హోత్రకుడు, అతనికి గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టిన జహ్నుడు, జహ్నునికి పూరుడు, పూరునికి బాలకుడు, బాలకునికి అజకుడు, అజకునికి కుశుడు, కుశునికి కుశాంబుడు, కుశాంబుడు ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అన్న 4 కొడుకులు. వీళ్ళలో కుశాంబునికి గాధి అనేవాడు జన్మించాడు. ఆయన ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నాడు అని చెప్పి తర్వాత జమదగ్ని వృత్తాంతాన్ని పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి వివరిస్తున్నారు. ఇక్కడితో ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీకృష్ణ. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.